జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాము నిన్న చేసిన కార్పెట్ బాంబింగ్ ప్రచారానికి భయపడి ముఖ్యమంత్రి నేరుగా ప్రచారానికి దిగారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్కు అభ్యర్థులు లేరనే ఎంఐఎం వ్యక్తినే నిలబెట్టారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగరేయాలని పూర్తి విశ్వాసంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఇంతకుముందే నేను సునీల్ ప్రసాద్ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మంచి యూత్ బ్యాచ్ ఉంది, మరి అందరూ కూడా పూర్తి సమయం ఇస్తున్నారు ఆడటం జరిగింది. మరి అందరూ కూడా ఈ పార్టీ కోసం మనం పనిచేసి మన పైన రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ పోతారని నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి ఆ నమ్మకాన్ని అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము కార్యక్రమాన్ని కొనసాగిస్తాం కాబట్టి జూబ్లీహిల్స్లో మంచి వాతావరణం నిర్మాణం అయింది, మంచి పికప్ అయింది. అక్కడ ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి బీజేపీకు జూబ్లీహిల్స్లో గెలుపు తప్పకుండా అవుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. గెలుస్తున్నాం. టీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోతా ఉన్నారు. అక్కడ ప్రధానమైన పోటీ ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నది ఎంఐఎం బీజేపీ మధ్యనే ఉంది పోటీ. కాబట్టి అందరూ కూడా పూర్తిగా విశ్వాసంతో ముందుకు పోదాం. జూబ్లీహిల్స్